హాయ్, రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ నుండి 20 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్లో రావడం జరగబోతూ ఉంది. సో 20 మార్క్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం అరిథమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్కి సంబంధించి కంపేర్ చేసుకుంటే టైం అనేది ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో 20 క్వశ్చన్స్ అంటే రఫ్గా 10 to 12 మినిట్స్లో క్వశ్చన్స్ చదవచ్చు. వస్తే పెట్టడం, లేకపోతే స్కిప్ చేయడం, దట్స్ ఇట్. అవునా? సో మనకి టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది కనుక మనం ఎక్కువ మార్క్స్ కూడా ఎగ్జామినర్ అడుగుతున్నాడు కనుక మనం ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 15 మార్క్స్ మనం గెయిన్ చేసే విధంగా ప్రాపర్గా మనకి కంప్యూటర్స్కి సంబంధించి ప్రిపేర్ చేసాం. మీకు అది మండే నుండి అవైలబుల్గా ఉంటుంది మన యొక్క లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్లో. ఈ వీడియోలో మాత్రం అబ్రివేషన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఫస్ట్ టాపిక్ అబ్రివేషన్స్. ఖచ్చితంగా మీరు ఈ వీడియో పూర్తిగా చూసి నేర్చుకున్నట్లయితే 1 మార్క్ అనేది మీకు వచ్చినట్లే ఈ ఒక్క వీడియో చూస్తే. సో కూల్గా చూడండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అమేజింగ్గా జీకే పాలిటీ కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. అండ్ కంప్యూటర్స్ కూడా మీకు నెక్స్ట్ అయిపోయినట్లే, అది మండే నుండి మీకు యాప్లో ఉంటుంది. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ చూస్తూ ఉన్నా, మండే నుండి మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ కెమిస్ట్రీ, సైన్స్ 90% వరకు అయిపోయాయి. అరిథమెటిక్ అండ్ రైల్వే కోర్స్ 60% వరకు అయిపోయాయి. సో ప్రాపర్గా నేర్చుకోండి. మనం లేట్గా చెప్తామేమో కానీ చెప్పిన క్లాస్ పర్ఫెక్ట్గా ఉంటుంది రైల్వే వాళ్ళకి. సో ఓకేనా? రైట్. సో అబ్రివేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ALU, అరిథమెటిక్ లాజిక్ యూనిట్. ASCII, ASCII కోడ్ అంటాం మనం, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. బిన్, బైనరీ. బయాస్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బిట్, బైనరీ డిజిట్. బ్లాగ్, వెబ్లాగ్. CAD, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. COBOL, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇవి ఎక్కువగా అడిగారండి. CD, కాంపాక్ట్ డిస్క్. CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. CU, కంట్రోల్ యూనిట్. CDR, కాంపాక్ట్ డిస్క్ రికార్డబుల్. CD-ROM, కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ. CDRW, కాంపాక్ట్ డిస్క్ రీరైటబుల్. మనకి చిన్న డిఫరెన్స్ తోటే మనకి ఆప్షన్స్ ఇస్తాడండి. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టాలి. CDR&W, కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఆర్ రైట్. CGI, కంప్యూటర్ గేట్వే ఇంటర్ఫేస్. DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. DHTML, డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. DRAM, డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. DTP, డెస్క్టాప్ పబ్లిషింగ్. DVD, డిజిటల్ వీడియో డిస్క్ ఆర్ డిజిటల్ వర్సటైల్ డిస్క్ అని కూడా అంటాం. DVD-R, డిజిటల్ వీడియో డిస్క్ రికార్డబుల్. DOS, డేటా ఆపరేటింగ్ సిస్టమ్. ఈకామర్స్, ఎలక్ట్రానిక్ కామర్స్. ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్. ఎగ్జిక్యూటబుల్. FAX, ఫ్యాక్సిమైల్. FDS, ఫ్లాపీ డిస్క్ కంట్రోలర్. FDD, ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. మిస్ చేయకండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కంప్యూటర్స్ క్లాస్ నెక్స్ట్ ఇది కూడా మనం చెప్పుకుందాం. ఫోర్ట్రాన్, ఫార్ములా ట్రాన్స్లేషన్. GIF, గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. GSM, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. HDD, హార్డ్ డిస్క్ డ్రైవ్.
HTML hypertext markup language, HTTP hypertext transfer protocol, iOS iPhone ఆపరేటింగ్ సిస్టమ్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి దయచేసి. ఓకే. ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, IMEI ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ, JPEG జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్, JRE జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, JS జావా స్క్రిప్ట్, LAN local area network, LED light emitting diode, MAC media access control, MICR magnetic ink character recognition, MIPS million instructions per second, OCR optical character recognition, OMR optical mark reader, OOP object oriented programming, OS operating system, OSS open source software, PC personal computer, PDF portable document format, QR quick response, RAM random access memory, ROM read only memory, SQL structured query language, SIM subscriber identification module, UI user interface, UPS uninterruptible power supply, URL uniform resource locator, USB universal serial bus, WAN wide area network, WAP wireless application protocol, Wi-Fi wireless fidelity, WLAN wireless local area network, WWW world wide web, XHTML extensible hypertext మార్కప్ లాంగ్వేజ్, జిప్ ఫైల్ అంటాగా, జిప్ జోన్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్, జిప్ ఇది జిప్. సో ఇవి దీంతో పాటు కొన్ని క్వశ్చన్ చూద్దాం. ALU అరిథమెటిక్ లాజిక్ యూనిట్, CAD కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, ఇవన్నీ ప్రీవియస్గా అడిగారండి. MICR మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్, USB యూనివర్సల్ సీరియల్ బస్, RAM ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, PROM ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, and EEPROM electrically erasable programmable read only memory, FDD floppy disk drive, DVD digital video disk, and HDD hybrid hard disk drive, MSD most significant digit, LSD least significant digit, ASCII code అంటాం, ఇది ఎక్కువగా అడిగారు. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, BIOS basic input output system, ISP internet service provider, IP internet protocol, FTP file transfer protocol, HTTP hypertext transfer protocol, HTML hypertext markup language, URL uniform resource locator, RTOS real time operating system, Fortran formula translation, Lisp list processing, DFD data flow diagram, RTF write text format, ME millennium edition. సో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్గా నేర్చుకోండి. డెఫినెట్లీ మనం సాధ్యమైనంత వరకు మంచి క్లాసెస్ చెప్తూ ఉంటాం. బట్ కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇదే వర్క్ కాదు కనుక. ఓకే. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.